దివ్యాంగులు విశాఖ కలెక్టర్ను ముట్టడించారు. తమ పింఛన్లు రావడం లేదని బోరున విలపిస్తున్నారు. నకిలీ పింఛన్ దారులను వెలికితీసే పేరుతో తమ పింఛన్లు నిలిపివేయడం దారుణమని అంటున్నారు. పాత సర్టిఫికేట్ల మీదనే తమకు పింఛన్లు అందజేయాలని వారు కోరుతున్నారు. దివ్యాంగుల పింఛన్ సమస్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వికలాంగులు ఉన్నారో దివ్యాంగులకు సంబంధించి కొంతమంది నకిలీ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్నారని భావిస్తూ చాలా దగ్గరలో కూడా ప్రభుత్వం తిరిగి రీవెరిఫికేషన్ చేసింది. దీని ప్రకారం కూడా అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ లేని చాలా మంది కూడా ఈ వికలాంగుల కోటాల్లో కూడా పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వం దృష్టి రావడంతో దీంతో ఎక్కడికక్కడ కూడా వెరిఫికేషన్ చేపట్టడంతో చాలా వరకు కూడా తిరిగి చాలా మంది కూడా పింఛన్ తిరిగి కోల్పోవాల్సి వస్తుందంటే కూడా విశాఖ కలెక్టరేట్ ముందు చాలా మంది దివ్యాంగులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. మాకు గత 10-15 ఏళ్ళుగా కూడా పెన్షన్ వస్తుంది, కానీ వచ్చిన పెన్షన్ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరిఫికేషన్ పేరుతో మమ్మల్ని తొలగించడం కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే కూడా ఇక్కడ ఉన్న దివ్యాంగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇటు పరిస్థితుల్లో కూడా మాకు గతంలో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటే కూడా వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుతం అయితే కలెక్టరేట్ వద్ద వందలాది మంది దివ్యాంగులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మేము ఎవరికి తోడు లేకుండా ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నాము. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఉన్నపాలంగా కూడా వెరిఫికేషన్ పేరుతో మా పెన్షన్ విధానం రద్దు చేయడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నాం అంటే కూడా మీరంతా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ చాలా మంది దివ్యాంగులు ఉన్నారు. అమ్మ, మీకు ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది? 75 రూపాయల నుండి పెన్షన్ వస్తుంది. మాకు 75 నుండి ఈ రోజు వరకు కూడా మేము తీసుకుంటున్నాం. అలాంటిది సడన్ గా మాకు ప్రభుత్వం అనేది అంటే మాకు ఇచ్చినట్టే ఇచ్చింది. మా పొట్ట మామూలు రోడ్డుని పడేసేసి ఎన్డీఏ కూటమి మాకు 6,000 పెన్షన్ చేసింది, 10,000 చేసింది, 15,000 చేసింది. అలాంటిది సడన్ గానా అంటే రీవెరిఫికేషన్ అనుకొని మాకు 2010లో ఇచ్చిన సదరన్ సర్టిఫికెట్లు ఆ రోజు 3 డాక్టర్లు వెరిఫై చేసి ఇచ్చిన సర్టిఫికెట్ అనేది ఈ రోజు రీవెరిఫికేషన్ తోటి అంటే 2019లో జగన్ ప్రభుత్వంలో ఎవరైతే అనాహరులు తీసుకున్నారో వాళ్ళు వెరిఫికేషన్ తీయవలసింది జెన్యున్ గా ఉన్న వాళ్ళే ఏకంగా తీసేశారు. అలాంటిది ఈ రోజు మా వికలాంగులు అందరూ కూడా పర్సెంటేజ్లు తగ్గిపోయి 90% ఉన్న వాళ్ళు 80 నుండి 70 నుండి 60 నుండి 50 ఈ రోజు పర్సెంటేజ్ ఉంటేనే గవర్నమెంట్ నుండి మేము ఏదైనా పొందుకోగలము. అలాంటిది పర్సెంటేజ్ కూడా తగ్గిస్తారు. పెన్షన్లు కూడా 15,000 తీసుకుంటే మంచం మీద ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ తీసేశారు, 6,000 తీసేశారు, అలాగే 10,000 తీసేశారు. బ్లైండ్ వాళ్ళు ఎక్కడ పని చేస్తారండి? అలాగే మోగవాళ్ళు, బ్లైండ్ వాళ్ళు, ఎంఆర్ క్యాండిడేట్ ఇలా 4 వింగుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ తీసేసింది. ఏదైతే మా పెన్షన్లు పోయాయో అవి తిరిగి వెంటనే పునరుద్ధరించాలని మన గవర్నమెంట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ స్టేట్మెంట్ పేరుకే ఇచ్చారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సచివాలయంలోకి వెళ్ళి మేము అడుగుతున్నాం, మాకు వెంటనే మీరు పర్సెంటేజ్లు తగ్గించారు, నోటీసులు పంపించారు, పెన్షన్ తగ్గించారు కదా, మరి తిరిగి ఇవ్వమని మరి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మరి ఇవ్వండి అనేసి అడిగితే జీవో పాస్ చేస్తేనే మేము ఇస్తాము, లేకపోతే మేము ఇవ్వము. గవర్నమెంట్ నుండి ఏదైతే మాకు ఆదేశాలు వస్తాయో దాని ప్రకారంగా మేము చేయగలం అనేసి ఇప్పుడు ఉంటున్న సచివాలయ సభ్యులు అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు వచ్చిన వాళ్ళు డాక్టర్లైనా వాళ్ళు డాక్టర్లు అయితే మా నిజంగా వాళ్ళకి మాకున్న అంగవైకల్యం కంటి కనిపించలేదా? మేము నడవలేని వాళ్ళం కదా, మంచి మీద ఉన్న వాళ్ళం కదా, మరి వచ్చిన డాక్టర్లు నిజమైన డాక్టర్లు అని మాకు ప్రూఫ్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏవైతే పెన్షన్లు పోయావో తిరిగి 2010 నుండి ఏదైతే సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చారో అవే సదరన్ సర్టిఫికెట్ తిరిగి పునరుద్ధరించాలి. ఏదైతే పెన్షన్లు పోయావో తిరిగి అవే పెన్షన్లు ప్రతి ఒక్కరు కూడా రావాలి. అలాగే ఇంకా కూడా రీవెరిఫికేషన్ అంటున్నారు. ఇంకెటువంటి వెరిఫికేషన్ అనేది లేకుండా ఎంతమంది పర్సెంటేజ్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెంటేజ్లు పెంచాలి, పెన్షన్లు పెంచాలి. ఇదే మా డిమాండ్. ఇది రాగులేంచి మీకు ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పుడు రీవెరిఫికేషన్ పెడితే మీది కూడా ఆగిందా? నా పెన్షన్ 2014 తారీఖు నుండి వచ్చింది, 2014 నుండి వచ్చింది. ఇప్పుడు 95% వేసారు. అలాంటిది ఇప్పుడు పెన్షన్ నుంచి 40 చేసి పెన్షన్ రద్దని చేసి నాకు పెన్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఎంత వచ్చింది మీకు పెన్షన్ అంతవరకు? ఇంతవరకు 6,000 ఇచ్చారు. ముందు 2,000 ఉండేది, తర్వాత 3,000 చేశారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 6,000 చేశారు. ఇప్పుడు నాకు పెన్షనే లేదని చేస్తే రద్దు చేశారు. 2014 నుండి వస్తుంది. చాలా మంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. అన్న, మీకు ఎప్పటి నుంచి వస్తుంది పెన్షన్? ఇప్పుడు ఎందుకు ఆగింది? 2008 నుంచి పెన్షన్ వస్తుందన్న. 2008 నుంచి పెన్షన్ వస్తుంది. 200 రూపాయల నుంచి పెన్షన్ అందుకుంటున్నాను. 3,000 ఇచ్చేవారు, ఇప్పుడు 6,000 5,000 ఇచ్చేవారు. లాస్ట్ గవర్నమెంట్ 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు 15,000 ఇస్తున్నారన్న. నాకు 89% ఉండేదన్న. 89% ఉండేదన్న. నాకు 2 కాళ్ళు పనిచేయవు. ఒక మనిషి సాయం చేస్తే తప్ప నేను కదలలేను. వీల్ చైర్ మీద వెళ్ళాలి, లేదంటే అలా ఉండడమే. ఇప్పుడు నాకు 15,000 పెన్షన్ తగ్గించి 6,000కి వచ్చిందని నోటీస్ ఇచ్చారన్న. తగ్గించారు
ఆ పర్సంటేజ్ 85 వేసారు. పాత 89 ఉండేది 85 తగ్గి 85 వేసారు. ప్రజెంట్ 85 కంటే ఎక్కువ ఉంటే 15,000 వస్తుంది అంట. పాత 89 నుండి సరిపోతుంది, 89 ఉంచుకొని తగ్గించారన్న. 6,000 అయిపోయిందన్న. నా డిమాండ్ నా పెన్షన్ మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలన్న. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలన్న. నాకు ఇదే ఆధారం, నాకు ఇంకే జాబ్ లేదన్న. మీకేమైంది? గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఏమొచ్చి 88% ఉండేది 2010లో. ఇప్పుడు ఆ 2010లో ఉన్న పర్సంటేజ్ని 75 చేస్తారు. నేను కొండ మీద నుంచి ఇల్లు 100 మెట్లు నన్ను మోసుకొని పైకి వెళ్ళి మళ్ళీ దగ్గరకుంటూ కిందకి రావాలి, ఏ మనిషి సాయం లేకపోతే. అలాంటిది నాకు 88% ఉండేదాన్ని 75% చేస్తారు. 6,000 రూపాయలే అయిపోయింది. అది డిఎంహెచ్ఓ ముగ్గురు డాక్టర్లు వెరిఫై చేసి పీపీఆర్పి ఎవరికైతే ఉందో వాళ్ళు వెరిఫై అయ్యారు, వాళ్ళ సభ్యులు డిఎంహెచ్ఓ పెన్షన్కి అని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే అలా అయిన వాళ్ళు కూడా పెన్షన్లు తీశారు, పర్సంటేజ్లు తగ్గించేశారు సార్. దీన్ని మళ్ళా యథావిధిగా ఎలా ఉన్న పెన్షన్లు అలా రావాలని, ఎలా ఉన్న సర్టిఫికెట్లు అలాగే ఇవ్వాలని మా డిమాండ్లు. కొంతమంది చాలా మంది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది దివ్యాంగులు ఉన్నారు, వీళ్ళతో పాటు మరి కొంతమంది ఉన్నారు. దీనికి సంబంధించి అయ్యేమా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి మేడం? మీకు ఇప్పుడు ఎంతమంది ఎంత వచ్చేది? నాకు ఇప్పుడు 6,000 వస్తుంది సార్. కానీ నా డిజేబిలిటీ అనేది బాగా పెరిగిపోయింది సార్. మా డిజేబిలిటీ పెరిగింది సార్. దానికి అనుకూలంగా నాకు 15,000 వరకు అర్హత ఉంది సార్ పెన్షన్ పొందడానికి. నాకు దయచేసి ప్రతి దాని నా నిత్య కృత్యాలు చేసుకోవడానికి కూడా నేను ఇతరుల మీద ఆధారపడి బతుకుతున్నాను. కాబట్టి నాకు 15,000 పెన్షన్ చెయ్యాలని. ఎప్పుడు డిజేబిలిటీ వయసుతో పెరిగిపోతుంది సార్, తగ్గదు సార్. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 75% ఇచ్చింది నాకు. ఇప్పుడు కూడా అదే అనేది కరెక్ట్ కాదు కదా సార్. అంటే 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన పర్సంటేజ్ కన్నా ఇప్పుడు వెరిఫికేషన్ అని ఇలా చేస్తారంటే వెరిఫై చేస్తే మా వైకల్యం పెరుగుతుంది. కానీ ప్రజెంట్ 6,000 వస్తుంది సార్. ఇప్పుడు నాకు 15,000 వరకు ఎలిజిబిలిటీ ఉంది సార్. అది అడగడానికి అని కోరుకోవడానికి వచ్చాను సార్. నాకు పెన్షన్ వచ్చింది 30 సంవత్సరాల నుంచి వచ్చిన పెన్షన్ ఆపేశారు సార్. నా పేరు అప్పలకొండ, మాది ఆనందపురం ఎస్సీ కాలనీ అనమాట. నేను చిన్నప్పుడే 3వ సంవత్సరం అమ్మాయినే ఈ ఎడ్ల బండి చక్రం చెయ్యి ఊడిపోయింది. అప్పటి నుంచి అయితే నాకు 96లో నాకు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు ఆధార్ కార్డు చేసి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడులోనే 65% చేశారు. చెయ్యి రాదు, ఈ అమ్మాయి పనిచేయదు, లైఫ్లో ఇలాగే ఉంటుంది అని చెప్పి పనిచేశారు. ఆ పెన్షన్ పోషాకారం మీద రామారావు ఉన్న టైంలో 75 రూపాయల నుంచి నాకు పెన్షన్ వస్తుంది. ఆ 75 రూపాయల నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు 6,000 ప్రస్తుతానికి వస్తుంది. అదే పెన్షన్ పోషాకారం నేను పనిపాట్లు ఎక్కడ చేసుకోలేక ఒంటరిదాన్ని అయి ఉండి పిల్లలు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు పెన్షన్ అనేది ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు అనేది నోటిఫికేషన్ ఇచ్చారు, 45 ఆపేశారు. ఇప్పుడు నోటిఫికేషన్ 3వ నెలలో మార్చిలో ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో ఏం చేశారంటే 96లో సర్టిఫికేట్ మీద 65 ఉన్న పర్సంటేజ్ 40కే వేశారు. ఆ 40కే వేయడంలో ఆనందపురం సచివాలయం మేడం ఏమన్నారంటే నీకు పెన్షన్ ఆగిపోయింది, ఈ నెల నుంచి పెన్షన్ రాదు, పెన్షన్ తీసేశారని అన్నారు. ఇది ఎంతవరకు సాధ్యమో? ఒంటరిగా ఉన్న వాళ్ళని పనిపాట్లు చేసుకోలేని వాళ్ళని వచ్చిన పెన్షన్ ఆపిస్తే మా పోషాకారం ఏంటి? ఇంతవరకు అదే ఆదాయం మీద బ్రతికాను. అందుకని సరే నా పెన్షన్ మళ్ళీ నాకే కాదు మా వికలాంగులు దివ్యాంగులకు అందరికీ అదే ఆహారం అదే ఇది. కాబట్టి అందరికీ ఆగిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పాత సర్టిఫికేట్లు ఉన్న దాని మీదే పర్సంటేజ్ మీద ఇచ్చి అందరికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. పాత సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్ల ప్రకారం కూడా మాకు అందరికీ కూడా తిరిగి పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటే కూడా దివ్యాంగులంతా కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్నారు. చాలా మీ అందరూ కూడా 89% ఉండేది. కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ రీవెరిఫికేషన్ పేరుతో తిరిగి నోటీసులు వచ్చిన తర్వాత తిరిగి దాన్ని 85 చేయడం వల్ల 15,000 ఉన్న పెన్షన్ తిరిగి 6,000 అయింది. దీనివల్ల ఇంతవరకు కూడా మీ 15,000 వచ్చిన పెన్షన్ తిరిగి రాకపోవడం వల్ల ఇప్పుడు మేము 2 కాళ్ళు లేవు, చాలామందికి 2 కాళ్ళు లేకపోవడం అని అసలు పని చేసుకుని మాకు కూడా 85% చేయడం వల్ల 6,000 వస్తుంది. ఈ విధంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం పాత ఏదైతే సర్టిఫికేట్ ఉన్నాయో సాధారణ సర్టిఫికేట్ వాటిలే కొనసాగించి తిరిగి మాకు 15,000 పెన్షన్ ఇవ్వాలంటే కూడా మీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.